ఋషికొండ భవనంలకు ఆ విద్యుత్ శాఖ సాకిచ్చింది. 60 లక్షలు బకాయిలు చెల్లించాలని ఈపీడీసీఎల్ నోటీసులు జారీ చేసింది. నెలకు సగటున 7 లక్షల విద్యుత్ బిల్లు చెల్లించాల్సి ఉంది. దీంతో గత ఏడాది నుంచి నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఉన్న బకాయిలను 15 రోజుల్లో చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ భవనాల్లో ఎవరూ ఉండకపోయినా విద్యుత్ దీపాలతో భవనాలను దగదగలాడిస్తున్నారు. ఈ భవనాలను ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్మించింది. విశాఖ ఋషికొండ భవనాలకు విద్యుత్ శాఖ షాక్ ఇచ్చింది. 60 లక్షలు బకాయిలు చెల్లించాలని ఈపీడీసీఎల్ నోటీసులు జారీ చేసింది. నెలకు సగటున 7 లక్షల విద్యుత్ బిల్లు చెల్లించాల్సి ఉంది. దీంతో గత ఏడాది నుంచి నవంబర్ నుంచి అంటే ఇప్పటి వరకు కూడా ఉన్న బకాయిలను 15 రోజుల్లో చెల్లించాలని నోటీసులో పేర్కొంది. ఈ భవనాల్లో ఎవరూ ఉండకపోయినా విద్యుత్ దీపాలతో భవనాలను దగదగలాడిస్తున్నారు గత ప్రభుత్వం. ఇక ఈ భవనాలను ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ గతంలో నిర్మించింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే గత ప్రభుత్వం విచ్చలవిడిగా అంటే అన్నిట్లలో బకాయిలు పెట్టి పూర్తిగా ఖజానాను ఖాళీ చేసిపోయినటువంటి పరిస్థితులు ఇప్పుడు మనం ఋషికొండ గురించి గతం నుంచి కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. ఇప్పుడు దాంట్లో అనవసరంగా రోజు లైట్లు వేస్తూ కూడా పూర్తిగా కూడా దాని మీద నిర్మించిన భవనాల్లో ఇప్పటి వరకు నెలకు 7 లక్షల రూపాయల విద్యుత్ కాలుస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో ఏంటి ఇప్పుడు కట్టాలని చెప్పి విద్యుత్ శాఖ కూడా షాక్ ఇచ్చింది పర్యాటక శాఖకు. అప్డేట్స్ ఏంటి వీటికి సంబంధించి? పవన్ మీరు చెప్పింది కరెక్ట్. గత ప్రభుత్వం అంతా అప్పులు పాలు చేసింది రాష్ట్రం. అలాగే విశాఖలోని ఋషికొండపై కూడాను అత్యంత విలాసవంతమైన భవనాలు నిర్మించింది. దీని మీద ఎన్నో ఆరోపణలు కూడా వచ్చింది. అయితే కేవలం ఇక్కడ భవనాలు సుమారు 500 కోట్ల రూపాయలతో నిర్మించడమే కాకుండా దీనికి సంబంధించి కూడాను విద్యుత్ బకాయిలు కూడాను భారీగా ఉన్నట్లు తెలుస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడాను ఈ భవనాలకు సంబంధించి విద్యుత్ శాఖ నోటీసులను జారీ చేసింది. గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా విద్యుత్ బకాయిలు సుమారు 60 లక్షలు చెల్లించాలని కూడా నోటీసులు జారీ చేసింది. ఈ భవనానికి సంబంధించి కూడా 2 హెచ్టీ కనెక్షన్ తీసుకున్నారు పవన్. ఇందులో విఎస్పి 2335 ఒకటి, మరొకటి విఎస్పి 2322 నెంబర్లతోని 2 హెచ్టీ విద్యుత్ కనెక్షన్ తీసుకున్నారు. ఒక్కొక్క కనెక్షన్ కి కూడా నెలకు సగటున 80,000, మరొక దానికి 7 లక్షల బిల్లు వస్తుంది. అసలు వాస్తవానికి ఈ భవనాల్లో ఎవరు ఉండకపోయినా విద్యుత్ దీపాలతో దగదగలాడిస్తున్నారు ప్రతిరోజు కూడా. దీంతో ఈ భవనాలకు సంబంధించి మొత్తం విద్యుత్ అంతా నెలకు 2000 యూనిట్లు విద్యుత్ కాలుతుంది. ఇది రకంగా ఒక రకంగా చెప్పాలంటే వృధానే చెప్పచ్చు. ఎవరు లేకపోయినా కూడా నెలకు 2000 యూనిట్ల విద్యుత్ కాలుతుంది. దీంతో నెలకు సగటున 7 లక్షల రూపాయల వరకు కూడాను విద్యుత్ ఖర్చులు అవుతుంది. గత నవంబర్ నుంచి ఈ ఏడాది మే వరకు సుమారు 54,52,000 రూపాయలు బకాయి పడ్డారు. జూన్ నెలలో కూడాను 6 లక్షల రూపాయల వరకు కూడా బిల్లు వచ్చింది. దీంతో మొత్తం పాత బకాయి ఇది కలిపి కూడాను 60 లక్షల రూపాయలు చెల్లించాలని తాజాగా నోటీసులు కూడా పంపించారు. అయితే ఈ మొత్తాన్నంతాను 15 రోజుల్లో చెల్లించాలని కూడాను ఈపీడీసీఎల్ పేర్కొంది. పవన్, ఈ భవనాలను ఏపీ పర్యాటక సంస్థ నిర్మించింది కాబట్టి ఆ సంస్థ ఈ బకాయిలు మొత్తం విద్యుత్ బకాయిలు 60 లక్షల రూపాయలు చెల్లించవలసి ఉంటుంది.